నమస్తే, నేను మధు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎంత రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన విజన్ ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత నారా లోకేష్ గారు 99-95 విజన్ ని మళ్ళీ అమలు చేస్తున్నారా? ఏంటి ఆ విజన్? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, బాబు గారిని బాగా స్టడీ చేసిన తర్వాత లోకేష్ గారు 95-99 అనే విజన్ అయితే పరిచయం చేస్తున్నారు. అసలు ఏంటి సార్ ఆ విజన్ ఏంటి? ఇప్పుడు రాజకీయ పార్టీలు కానీ న్యాయ శాస్త్రాల్లో మనం కోర్టులో వాదనలు వినిపించేటప్పుడు కానీ పాత రెఫరెన్స్ని తీసుకుంటాం. ఈవెన్ మనం ఏదన్నా ఆర్టికల్ రాయాలన్నా కానీ పాత రెఫరెన్స్ని తీసుకుంటాం. అలాగే ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడా ఏదో ఒక పాత చరిత్రని ఉదాహరణ ఇచ్చి చెప్తూ ఉంటాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి వారసునిగా, రాజకీయ వారసునిగా లోకేష్ గారు ఇప్పుడు కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ కెరియర్లో సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి, ఈ రెండింటిని స్టడీ చేసి సక్సెస్ వెనుకున్నటువంటి సీక్రెట్ ఏంటి, ఆ సీక్రెట్ని కంటిన్యూ చేయాలి అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు లోకేష్ గారు అదే పద్నాన్ని ఎంచుకున్నారు అనేది కొత్తగా వినిపిస్తుంది. ఆయన సక్సెస్ రేట్ హై పీక్ స్టేజ్లో ఎప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారిది అంటే 95 నుంచి 2004 వరకు ఉంది. హైలో ఉంది ఆయన సక్సెస్ రేటు. మరి అది కూడా ఆ పీక్ స్టేజ్ కూడా ఇప్పుడు 95 నుంచి 99 దాకా ఇంకా పీక్ ఉంది. 99 నుంచి మళ్ళీ 2004 వరకు కూడా పీక్గా ఉన్నప్పటికీ కూడా అది సంస్కరణలు రావడం, తర్వాత వాజ్పేయి గారి ప్రాధాన్యత ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు కూడా ప్రాధాన్యత ఆయన సక్సెస్ రేట్. ఇప్పుడు ఆ రోజున వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ లేకుండా ఆయన ఉండలేరు, ఆ సపోర్ట్ మద్దతు ఇవ్వకపోతే. కానీ 95 నుంచి 99 అనేది రాజకీయాల్లో కొత్త వరవడిని సృష్టించినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి పేరు ఉంది. ఏంటి అది అని అంటే అప్పటి వరకు ఒక పరిపాలన ఒక రకంగా, అప్పటి 95 నుంచి 99 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇంకో రకమైన పరిపాలన అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రవేశపెట్టినటువంటి జన్మభూమి కానీ, శ్రమదానం కానీ, ఇవన్నీ కొన్ని కార్యక్రమాలు, రైతు బజార్లు కానీ, ఇవన్నీ కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు, డ్వాక్రా గ్రూప్ లో ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా అప్పటి వరకు ఏ రాష్ట్రంలో చూడనటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ కూడా పొలిటికల్గా కూడా కొత్త వరవడి సృష్టించారు. ప్లస్ నాయకత్వ లక్షణాలని గ్రౌండ్ లెవెల్ నుంచి పెంచడానికి కార్యకర్తలకి ఈ కార్యక్రమాలు కూడా ఉపయోగపడ్డాయి. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చరిత్ర, రాజకీయ క్షేత్రస్థాయిలో నుంచి ఏ విధంగా వచ్చారు. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు చాటు నాయకుడిగా ఉన్నారు. ఆయన ఈవెన్ దో 98 నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా, విద్యార్థి నాయకుడిగా అంతకుముందు ఉన్నప్పటికీ కూడా, ఆయన ఎన్టీ రామారావు గారి తర్వాతనే కదా అప్పటి వరకు. సో ఆ తర్వాత ఎన్టీ రామారావు గారిని రాజకీయాల్లో ఓవర్కమ్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో కాబట్టి చేయడానికి ఆయన పెట్టుకున్న కార్యక్రమం, జన్మభూమి కార్యక్రమం, ఇవన్నీ ఉండేవి. సో అక్కడ సక్సెస్ రేట్ అంటే కార్యకర్తలతోటి ఎలా బాగా మమేకం అవ్వాలి, అలాగే లీడర్లతోటి ఎలా క్లోజ్గా ఉండాలి, క్లోజ్గా మూవ్ అవ్వాలి, ఒక యూనిట్గా ఏ విధంగా తీసుకెళ్ళాలి పార్టీని అనేది అక్కడి నుంచి వచ్చింది. కరెక్ట్గా ఆ పాయింట్ని పట్టుకున్నారు లోకేష్ గారు. ఆ పాయింట్ని పట్టుకుని, ఎందుకంటే ఒక పెద్ద క్రైసిస్ 95 క్రైసిస్ అనేది, ఎన్టీ రామారావు గారి ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారిని ఊహించుకోలేనటువంటి ప్రజలు, ఊహించుకోలేని లీడర్లు, ఊహించుకోలేనటువంటి క్యాడర్ ఉంది. అంత పెద్ద సంక్షోభం పార్టీలో ఇంకొకటి ఉండదు. ఆ సంక్షోభం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎట్ట బయటపడగలిగారు. అంత జైగంటిక్ గా ఉన్నటువంటి రామారావు గారి ప్లేస్ లో రామారావు గారి కన్నా కూడా పరిపాలన అద్భుతంగా చేస్తున్నారనేటువంటి ఒక ఫీల్ ఎలా రాగలిగారు. అలాగే పార్టీలో యాక్సెప్టెన్సీ, అందరి యాక్సెప్టెన్సీ, రామారావు గారి కాదని చంద్రబాబు నాయుడు గారికి యాక్సెప్టెన్సీ వచ్చింది కదా. సో ఎలా రాబట్టగలిగారు 99 వరకు. 99లో ఎలక్షన్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ అధికార మార్పిడి జరిగిన తర్వాత 95లో 99లో ఎలక్షన్కి వెళ్ళి సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ ఎలా అయ్యారు 95 నుంచి 99 వరకు ఆయన సక్సెస్ని బెంచ్ మార్క్గా తీసుకొని లోకేష్ గారు దాన్ని స్టడీ చేసి ఆ పాయింట్ని పట్టుకొని ఇప్పుడు ఈ విందులు పెడుతున్నారు. ఇది పార్లమెంట్ వైజు లీడర్లకి, వాళ్ళ ఫ్యామిలీలకి పిలిచి గెట్ టుగెదర్ లాగా పెట్టడం, వాళ్ళతోటి మమేకం కావటం, వాళ్ళతోటి మాట్లాడటం, వాళ్ళ పర్ఫార్మెన్స్ తెలుసుకోవటం, వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి పిల్లల పరిస్థితులు ఏంటి తెలుసుకోవడం, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు ఏంటి తెలుసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. యాక్చువల్గా 95కి ముందు చంద్రబాబు నాయుడు గారు కర్షక పరిషత్ చైర్మన్గా ఉన్నారు. అప్పుడు రైతులతోటి అందరితోటి పరిచయాలు పెంచుకున్నారు ఆయన క్షేత్రస్థాయిలో అంతా కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆయనకి ఫస్ట్ పదవి ఏంటంటే కర్షక పరిషత్ చైర్మన్గా చేశారు. దాన్ని పట్టుకుని ఆయన ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. కర్షకులు అంటే రైతాంగం వైపు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత 95లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మీకు అన్ని వర్గాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పరిపాలనలో కొత్త పందా తీసుకురావటం, తర్వాత స్పాట్లో ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయటం, అవినీతి పరులని, ఇవన్నీ ఆయన ఆ రోజు ఐఏఎస్లు ఐపీఎస్ని పరిగెత్తించారు ఆ రోజున. సో ఇవాళ పరిస్థితి అది లేదు. కానీ ఆ రోజు ఐఏఎస్లు ఐపీఎస్ని పరిగెత్తించడంతో పాటు పనులని వేగవంతంగా చేయించడం, తర్వాత ఎక్కడ అవినీతి అనేది కనిపించినా కానీ ఇమీడియట్గా చర్య తీసుకోవడం, ఇవన్నీ ఉండేవి. ఇంకొక వైపు క్యాడర్కి అలాగే ప్రభుత్వానికి మధ్య అనుసంధానం. ప్రభుత్వం పార్టీ రెండు మీకు పాలు నీళ్ళులా కలిసి ఉండాలి. అలా కాకుండా పార్టీకి పార్టీ, ప్రభుత్వం అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఓడిపోయే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు 99 అద్భుతంగా రిజల్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. 95 నుంచి 99 వరకు ఆయన ఎలా ఉన్నారు అనేది, 99 నుంచి 2004 వరకు ఎలా ఉన్నారు అనేది కూడా తీసుకుంటే 2004 ఎలక్షన్లో ఓడిపోవడానికి కారణం 2004లో ఓడిపోయారు, దారుణంగా ఓడిపోయారు. 99 నుంచి 2004 ఒక పార్ట్, 95 నుంచి 99 వరకు ఇంకో పార్ట్, 95 నుంచి 99 వరకు సక్సెస్ పార్ట్, 99 నుంచి 2004 వరకు ఫెయిల్యూర్ పార్ట్. ఇది పార్టీ పరంగా. అఫ్ కోర్స్ ప్రభుత్వ పరంగా ఆయన సక్సెస్ అయ్యారు, కానీ పార్టీ పరంగా ఎందుకంటే క్యాడర్కి లీడర్కి మధ్య గ్యాప్ వచ్చింది. దాంతో 2004లో ఓడిపోయారు. మరి ఇప్పుడు అంతా బాగానే ఉంది, బాబు గారు బాగానే నడుపుకుంటూ వస్తున్నారు. మరి ఇలాంటి టైంలో లోకేష్ గారు పార్లమెంట్ వైజ్ గా ఎందుకు మీటింగ్లు పెడుతున్నారు? దానివల్ల ఏంటి సార్ లాభం? ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఎలా మెచ్చుకోగలిగారు, బలమైనటువంటి లీడర్గా, తిరుగులేనటువంటి లీడర్గా ఎలా ఎమర్జ్ అయ్యారు. సేమ్ రాబోయే రోజుల్లో లోకేష్ గారు ఖచ్చితంగా తిరుగులేనటువంటి నాయకుడిగా అందరూ యాక్సెప్టెన్సీ కోసం ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజున ఏ విధంగా చేశారు, ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తున్నారని చెప్పి అనుకోవాలి. లేకపోతే ఇప్పుడు మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్నారు, ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి లోకేష్ గారు మీటింగ్ పెడుతున్నారంటే లోకేష్ గారు మీటింగ్ ని యాక్సెప్ట్ చేసే కదా వస్తుంది. లోకేష్ గారు లాగా మంత్రులు అనేక మంది ఉన్నారు, మరి వాళ్ళు మీటింగ్లు పెడితే వస్తారా? రారు కదా. ఇందుకు పార్టీలో జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవర్ పాయింట్ గా ఉన్నారు. కాబట్టి పార్టీలో మెర్జ్ కావడానికి, పార్టీతో మమేకం కావడానికి, అలాగే అధిష్టానానికి అంటే తెలుగుదేశం పార్టీ సుప్రీం కి అలాగే క్యాడర్కి మధ్య గ్యాప్ లేకుండా చేయడానికి 2029 ఎన్నికల నాటికి అందరినీ కలుపుకొని పోతే తప్ప విజయం సాధ్యం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కూడా అదే. 2019 నుంచి 2024 మధ్యలో ఆయన ఒక మూల విరాట్ లాగా ఉండి ఆయన దర్శనం ఎవరికి లభించేది కాదు. సాయిరెడ్డి గారు అదే కదా చెప్పింది, చుట్టూ ఉండే కోటరీ మొత్తం నాశనం చేసింది. అలాగే ఇప్పుడు కూడా కోటరీ వ్యవహారం కాకుండా అందరితోటి ఎవరైనా మీరు రావచ్చు, ఎవరైనా కలవచ్చు, ప్రజా దర్బారు పెడుతున్నారు, వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు. అలాగే లీడర్లు, క్యాడర్ తోటి ఎంత సమయం అయినా మీకు కేటాయిస్తానని చెప్తున్నారు. ప్రతి ఒక్కరితో ఫోటోలు తీయించుకున్నారు, ఫోటో సెషన్ పెడుతున్నారు లోకేష్ గారు. సో ఈజీ మూమెంట్ ఉంటే కనుక ఇది మన పార్టీ, మన ఫ్యామిలీ, మన మెంబర్స్, మనం అనేటువంటి ఒక కాన్సెప్ట్, నేను అని కాకుండా మనం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చేలాగా లోకేష్ గారు 95 to 99 చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఆ విధమైనటువంటి ఒక ఫార్ములాని తీసుకొని ఆయన వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ డిన్నర్ కార్యక్రమాలు ఇవి వచ్చాయని చెప్పి తెలుస్తుంది. సో రాబోయే రోజుల్లో క్యాడర్ని కలుపుకోపోతే పార్టీ అనేది ఉండదు. అందుకే ఆ ఫార్ములాని ఎంచుకున్నారు. సో సక్సెస్ ఫార్ములా, చంద్రబాబు నాయుడు సక్సెస్ ఫార్ములాని ఈయన ఫాలో చేస్తున్నారని చెప్పి పార్టీలో అంతర్గతంగా వినిపిస్తుంది. సో ఏదేమైనా సరే లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ పాత్రని ఆయన కూడా ఫేవర్ గా మార్చేసుకొని పార్లమెంట్ వైజ్ గా అందరి అధికారులతో ఆయన చక్కగా మమేకం అవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా కలవడం వల్ల మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి మొత్తం ఏకతాటి మీద ఉండి ఐకమత్యంతో పార్టీ గెలవడానికే ఇది బాగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అంతేకాదు పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లు కూడా కొన్ని ఏమన్నా ఉన్నా సరే వీటి వల్ల పరిష్కారం అవుతాయని కూడా అంటున్నారు. మరి దీని ద్వారా పార్టీని ఏ రేంజ్లోకి తీసుకెళ్తారు, మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కి టీడీపీ క్యాడర్ ఏ విధంగా ఎదుగుతుందనేది ఈ యొక్క అంశంతోనే మనం చెప్పొచ్చు. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.